గైస్ నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాళ మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే ఐపీఎల్ 2026 మ్యాచ్ 68 ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ స్టార్ట్ యెస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో ఇది మన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది అనుకున్నట్టు ఎస్ఆర్హెచ్ వన్ ద మ్యాచ్ గైస్. ఒకే ఒక్కటి ఏంటంటే దే హ్యావ్ టు ప్లే ఎలిమినేటర్, టాప్ 2లో లేరు. బట్ ఎస్ఆర్హెచ్కి ఆ హిస్టరీ ఉందన్నమాట, ఎలిమినేటర్ నుంచి ఆడి కప్పు కొట్టిన హిస్టరీ ఉంది కాబట్టి వెల్ అండ్ గుడ్ అనుకోవాలి గైస్. సో కమింగ్ టు మ్యాచ్ అనాలిసిస్ నిన్న చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అబ్సల్యూట్లీ సూపర్ అని చెప్పాలి. ఎవ్రీబడి ప్లేడ్ గైస్. అభిషేక్ శర్మ కానీ, ట్రావెస్ హెడ్ కానీ, నెక్స్ట్ ఇషాంత్ కిషన్ కానీ, క్లాసన్ కానీ, రెడ్డి కానీ, ఎవ్రీబడి ప్లేడ్ అబ్సల్యూట్లీ సూపర్లీ వెల్ అని చెప్పాలి. దిస్ బ్యాటింగ్ ఇస్ సూపర్ బ్యాటింగ్. అందరు ఐపీఎల్ టీం మొత్తం అందరిలో చూసుకున్నాం ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ అంటే మందే గైస్ నిజం చెప్పాలంటే. సో కమింగ్ టు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గైస్, నిన్న షకీబ్ చాలా బాగా బౌలింగ్ వేసాడని చెప్పాలి. తన యొక్క స్లోవర్ బాల్స్తో అసలు అవతల పక్క బ్యాట్స్మెన్కి అర్థమే కావట్లేదు ఎలా బాల్ వస్తుంది అనేటువంటిది. సో సూపర్ బై షకీబ్ అని మనం చెప్పాలి. అండ్ ఆల్సో ఇషాన్ మలింగా గైస్, అసలు మనందరం మర్చిపోతున్నాము బట్ హీస్ ద అంటే ఈ సీజన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ టు ఎవ్రీబడి అనమాట. మనకే కాదు అపోజిషన్కి కూడా, అందరికీ కూడా ఇట్స్ లైక్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్. చాలా చాలా బాగా బౌలింగ్ వేస్తాడు ఇషాన్ మలింగా. అండ్ నాకు తెలిసి గైస్ ఇక్కడ ఇంకొక చిన్న చేంజ్ ఏం చేయొచ్చు అంటే, ఎవరైతే శివాంగ్ ఉన్నాడో తనని తీసి హర్ష్ దూబే ఆడిస్తే కనుక నెక్స్ట్ 3 మ్యాచెస్ ఫైనల్స్ దాకా వెళ్తాం అనుకుంటే కనుక డెఫినెట్లీ దట్ వుడ్ బి ఎ గుడ్ మూవ్ గైస్. ఎందుకంటే మనకి హర్ష్ దూబేని ఇండియా టీంలో కూడా సెలెక్ట్ చేశారు కాబట్టి హై ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటాడు. సో డెఫినెట్లీ హీ హ్యాస్ టు గివ్ దట్, అంటే తనకు ఆపర్చునిటీ ఇస్తే కనుక డెఫినెట్లీ హీ విల్ కాంట్రిబ్యూట్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం కనుక బౌలింగ్ ఫస్ట్ చేసేది ఉంటే డెఫినెట్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే, మేబీ ప్యాట్ కమిన్స్తో 4 overs వేపించేసి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ కింద లివింగ్స్టన్ని తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ ఏ మ్యాచ్లో చిన్న కొలాప్స్ లాంటివి జరిగితే అతని యొక్క వల్ల కొంచెం బ్యాకప్ పెరుగుతుందన్న అభిప్రాయం గైస్. సో దట్స్ అబౌట్ ఎస్ఆర్హెచ్ అని చెప్పాలి. కమింగ్ టు ఆర్సీబీ గైస్, నేను ఎందుకు వాళ్ళు ఆ 166 runs కొట్టాలనే టార్గెట్తోనే బ్యాటింగ్ చేసినట్టుంది తప్ప వీళ్ళ యొక్క ప్లే బోల్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది వాళ్ళు బ్యాటింగ్ అస్సలు చేయలేదు గైస్. రజత్ పాటిదార్ని చూడాలి, తను ఎంత స్లో ఆడాడంటే బాల్స్ ఇట్లా జస్ట్ టచ్ చేసుకుంటూ ఆడుకుంటూ వెళ్ళాడు అనమాట. ఏంటంటే 166 runs కొట్టాలి, దట్స్ ఇట్, టాప్ 2లో మనం ఉండాలి, అదే కాన్సెప్ట్ వెళ్ళిపోయారు. విరాట్ కోహ్లీకి వెళ్ళి మనకి కెమెరా చూపించారు, హీ వాజ్ వెరీ అప్సెట్ అనమాట అసలు. ఎందుకంటే గెలిచే మూడ్లో ఆడాలి కానీ ఏదో 160 runs చేసి టాప్ 2 పొజిషన్లో ఉండాలనే టైప్లో కాదు కాబట్టి హీ వాజ్ వెరీ అప్సెట్ అనిపించింది విరాట్ కోహ్లీని చూస్తే నిన్న. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్ గైస్. సో సూపర్ టు ఆర్సీబీ అని చెప్పాలి. నిన్న భువనేశ్వర్ కుమార్ కూడా కొద్దిగా ఎస్ఆర్హెచ్కి ఫేవరబుల్గా బౌలింగ్ వేసాడని చెప్పాలి గైస్, 50 runs ఇచ్చాడు. సో దట్ వాజ్ అబౌట్ ఎస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో ఇవాళ ఏంటంటే పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జీ ఉంది. నాకు ఇవాళ అట్లీస్ట్ పంజాబ్ గెలవాలని అయితే 100% ఉంది గైస్. సో ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. బట్ ఓవరాల్గా చూసుకుంటే 2016 రిపీట్ కావాలంటే కనుక ఫస్ట్ గుజరాత్ ఉండే, ఆర్సీబీ ఉండే, ఎస్ఆర్హెచ్ ఉండే, 4th పొజిషన్ కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. నాకు ఈ 2026లో కూడా 4th పొజిషన్లో కేకేఆర్ ఉండాలని ఉంది గైస్. సో దానికి అలా జరగాలంటే ఎల్ఎస్జీ గెలవాలి, నెక్స్ట్ ముంబై ఇండియన్స్ గెలవాలి, లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలి. సో అలా జరగాలని ఉంది. లెట్స్ సీ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.